ఇట్లనెను, నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నా పట్ల గొప్ప కార్యమును చేశాను కనుక ఇది మొదలుకొని నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు పొందుచున్న తండ్రి వందనములు. అపరిమిత జ్ఞాన సంపన్నులయ్యున్న మీరు మా జ్ఞానమునకందరూ మిమ్మల్ని అర్థము చేసుకుని అనేక పద్ధతులలో ఆరాధనా పద్ధతి, ధ్యాన పద్ధతి, ప్రార్థనా పద్ధతి, వాక్యోపదేశ పద్ధతి ద్వారా తండ్రి అని సమీపించుటకు మీరు ఇచ్చిన చనువును బట్టి వందనములు. నాయన, నీ ఏర్పాటు కుమారులు చక్కగా మార్తా ప్రబోధ్ గారు, అలాగే షర్మిల గారు, వారి బిడ్డలు, సంఘ పెద్దలు మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదమని ఏర్పాటు చేసిన ఈ చక్కని క్రిస్మస్ను బట్టి వందించుచున్నాం. పిన్ని అయ్యగారిని కూడా మా మధ్యకు తీసుకొచ్చారు. నాయన, వచ్చిన అధ్యక్షుల్ని, అభిషిక్తుల్ని అందరినీ ఆశీర్వదించి నన్ను మరుగు చేసి మిమ్మల్ని మీరు కనపరుచుకొనమని, మీ నామమంతటి కంటే మీ వాక్యమునే గొప్ప చేసి ఉన్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, బెత్లెహేము బాలుని ముఖకాంతి తండ్రి మనందరి మీద ప్రకాశింపచేయును గాక, ఆమేన్. చాలామంది క్రిస్మస్ చేస్తారు, చాలామంది క్రిస్మస్ చేస్తారు. క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన, క్రిస్మస్ అనగా దేవుణ్ణి పోగొట్టుకొనుట. సర్వలోకానికి ప్రజాసంఖ్య వ్రాయించిన కైసర్ ఔగుస్తు క్రిస్మస్ చేయలేదు కానీ క్రిస్మస్ చేశాడు, నమోదైన పేరుని చూడలేదు. హేరోద్ దగ్గరికి 3 జ్ఞానులు వచ్చి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అంటే విన్నాడు, నేను ఆరాధిస్తాను అని రాజా అనకుండా క్రీస్తు ఎక్కడ పుట్టునని ఒక ప్రశ్న వేసి ఆరాధనలోనికి రాలేదు. ఈ జ్ఞానులు చెప్పిన సమాచారాన్ని బట్టి 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. హేరోదు క్రిస్మస్ చేయలేదు, క్రిస్మస్ చేశాడు. శాస్త్రులు పరిసయ్యులు పిలిచారు. మత్తయి సువార్త 2:5 యూదా దేశ బెత్లెహేమా, యూదా ప్రధానులలో నువ్వెంత మాత్రము అల్పమైన దానివి కాదు. ఇశ్రాయేలీయులు రాజు నీలో నుండి వస్తాడు అని చదివారే కానీ ప్రభువుని ఆరాధించటానికి రాలేదు. వీళ్ళు క్రిస్మస్ చేయలేదు, శాస్త్రులు పరిసయ్యులు క్రిస్మస్ చేశారు. సమిశ్రగూడెంలో ఉన్న మీరందరూ క్రీస్తు ఆరాధనని మరి చేయటానికి వచ్చారు గనక నిజమైన క్రిస్మస్ని తండ్రి మనకి దయచేయవారై ఉన్నారు. ఆది కాండములో మనం చూస్తే సృష్టిలో క్రిస్మస్, వెలుగు కలుగునుగా కని పలుకగా వెలుగు కలిగాను, ఇది మొదటి క్రిస్మస్. 2వ దినాన పై జలములు క్రింది జలాల్ని వేరు చేశారు. విశ్వాసులైన మీరు అవిశ్వాసులైన వారితో విచ్చోడిగా ఉండవద్దని, క్రీస్తు శకము క్రీస్తుకు పూర్వమని కాలము విభజించబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే 2వ దినము వేరు చేయుట. 3వ దినము క్రిస్మస్ ట్రీ వచ్చింది. సముద్రములో నుండి భూమి బయటకు వచ్చింది. తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లు, అంటే ఫలింపు. మొదటి దినము ప్రారంభ దినము, 2వ దినము ప్రత్యేకించిన దినము, 3వ దినము ఫలింపు. క్రిస్మస్ అనగా ఫలింపు. 4వ దినము ప్రకాశించిన దినము.
సూర్య చంద్ర నక్షత్రాలు ప్రకాశించిని. యోబు గ్రంథం 9:7 చూస్తే, ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపించగా అతడు ఉదయించడు, ఆయన నక్షత్రములను మరుగు చేయునని చూస్తున్నాం. 5వ దినము కదలిక అనేది ఇచ్చారు. ఆకాశ పక్షుల్ని, జలచరాల్ని జీవమిచ్చి కదలిక అనేది ఇచ్చారు, ప్రజ్వరిల్లటం. 6వ దినం పరిపాలనా దినము. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి అని. 7వ దినము ప్రశాంతముగా ఆరాధించటం. క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన. అలాగనే క్రిస్మస్ అనగా సంతోష పండుగ. దూతలు చెప్తున్నారు, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని. క్రిస్మస్ అనగా తగ్గింపు పండుగ. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని రూపము ధరించి రిక్తుడై శిలువ మరణం పొందునంతగా తన్ను తాను తగ్గించుకొని వచ్చి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ అనగా రక్షణ పండుగ. మనందరినీ రక్షించటానికి నరావతారిగా ప్రభు ఈ లోకానికి వచ్చి వేశారు. మధ్య మధ్యలో మనం బెత్లెహేంకి వెళ్ళొద్దాం, మనకేం వీసా పాస్పోర్ట్ అక్కర్లేదు. వాక్యంతో ఏకీభవిస్తే అంత దూరమైనా వెళ్ళి రావచ్చు. మొదటి క్రిస్మస్ సృష్టిలో జరిగింది వెలుగుగా చూస్తున్నాం. చక్కటి లైటింగ్ చేశారు, మంచి వెలుగుని మీరు ఏర్పాటు చేశారు. సూర్యుని బట్టి ఆ వెలుగు రాలేదు. సూర్యుడు 4వ దినపు సృష్టి. సూర్యుని కంటే 3 దినాలు ముందుంది వెలుగు. ఆ వెలుగే నిజమైన వెలుగుండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అనే మాటలను మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 60:20 కూడా, నీ సూర్యుడు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు. నా దగ్గర మైక్ ఉంది కదా, నేను చెప్తా. కాబట్టి మరి ఇక్కడ మనం చూస్తే నిత్యమైన వెలుగుగా ప్రభువు కనపడుతూ ఉన్నారు. మొదటి క్రిస్మస్ సృష్టిలో జరిగింది, రెండో క్రిస్మస్ తోటలో జరిగింది. ఆదికాండము 3:15 స్త్రీ ప్రసూతి ద్వారా అనే మాట ద్వారా స్త్రీల క్రిస్మస్ అనేది వచ్చింది. మూడో క్రిస్మస్ అరణ్యంలో కనపడుతుంది. సంఖ్యాకాండము 24:17 చూచుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఎక్కడ చూసినా నక్షత్రాల పైనే ఉంటాయి. ఒక బెత్లెహేములో మట్టికి పశువుల తొట్టి మీద 14 కోణాలు కలిగిన నక్షత్రం ఉంటుంది, ఒక వెండి స్టార్. నేను 29 పర్యాయాలు బెత్లెహేంకి వెళ్ళాను. మరి కల్వరికి వెళ్ళినప్పుడు పెద్ద దుఃఖం రాదు, కానీ ఆ బెత్లెహేంలో పశువుల తొట్లు చేయబెడితే ఒక ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు ఉంటుంది నాకు మట్టికి. ఎందుకు 14 కోణాలు ఉంది అని చూస్తే, మత్తయి సువార్త 1:17 అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోను చెర వరకు 14 తరాలు, బబులోను చెర నుండి క్రీస్తు వరకు 14 తరాలని చూస్తున్నాం. అందుకే 14 మెట్లుంటాయి. బెత్లెహేములోకి వెళ్ళినప్పుడు మొట్టమొదట సూది బెజ్జం అని ఒక ద్వారం ఉంటుంది, చిన్న ద్వారం. మరియ యోసేపులు ఆ ద్వారంలో నుంచి వెళ్ళారు. దానికి 5 రంధ్రాలు ఉంటాయి. మన 5 ఏళ్ళు ఇలా పెట్టి కుడివైపు తిప్పితే డోర్ ఓపెన్ అయిపోద్ది. అలా వెళ్ళిన తర్వాత కన్ను కనపడుతుంది. ఇశ్రాయేలు అనగా దేవుని కనుగుడ్డు. ఆ కనుగుడ్డు మనల్ని చూస్తున్నట్టే ఉంటుంది. 14 మెట్లు, 14 తరాలకి. మరి క్యాథలిక్ చర్చిలో 14 స్టేషన్స్ అని ఉంటాయి. కాబట్టి ఈ 14 తరాలు 14 మెట్లు దిగి వెళ్ళినప్పుడు
మనకి పశువుల తొట్టి కనపడుతుంది. యోబు గ్రంథము 36:33లో, యోబు గ్రంథము 36:33లో ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయుచున్నది, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును. కాబట్టి పశువులు వెంటనే ఒక తొట్టి ప్రభువుకి ఇచ్చివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అరణ్యంలో క్రిస్మస్. అందుకే మత్తయి సువార్త 4:4 అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అని చూస్తున్నాం. అలాగనే మొదటి క్రిస్మస్ సృష్టిలో వెలుగుగా, రెండో క్రిస్మస్ తోటలో స్త్రీ ప్రసూతి, మూడో క్రిస్మస్ అరణ్యములో ఒక నక్షత్రముగా, నాలుగో క్రిస్మస్ పొలములో. పొలము అనగా సంఘము. సామెతలు 31లో చూస్తున్నాం, ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును. పొలము అనగా సంఘము. అపోస్తుల కార్యములు 20:28లో తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. మరి ప్రభుదాస్ గారు ఉన్నప్పుడు నేను వచ్చాను, శాలేమయ్య గారు అమ్మ ఉన్నప్పుడు నేను వచ్చాను, మరి జ్యోతి పాప పెళ్ళప్పుడు కూడా రావటం జరిగింది. ఇది 4వ పర్యాయము ఈ స్థలానికి రావటం. అలాగే ఈ మధ్యకాలంలో, ఈ సంవత్సరంలోనే జూన్ 18న మేము టర్కీ దేశం వెళ్ళాం. అంటే ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు చూడాలి అని. ఎఫెసు సంఘానికి వెళ్ళాం. చాలా పెద్ద సంఘం. సంఘాలన్నీ బంగారంలాగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. కానీ సంఘాలన్నీ పడిపోయి భూమిలోకి వెళ్ళిపోయి ఉన్నాయి. మనం అందరం బంగారంలాగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. విలాప వాక్యములు 4 బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారం ఎట్లు మార్చబడినది అని చెప్తూ, దాని గనులు 7వ విలాప వాక్యములు 4:7 దాని గనులు శుద్ధమైన వారు, వారు పాలకంటే తెల్లని వారు, వారి దేహకాంతి నీలం వంటిది, వారు పగడముల వంటి వారు, అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను అని చూస్తున్నాం. సంఘము దేవుని స్వరక్తము. అలాగే మత్తయి సువార్త 16:16లో ఈ బండ మీద నా సంఘం కట్టు అని ప్రభువు చెప్పారు. సంఘానికి క్రీస్తు శిరస్సై ఉన్నారు అని కొలసీలకు రాసిన పత్రిక 1:18 చూస్తూ ఉన్నాం. నేను టర్కీ వెళ్ళినప్పుడు ఎఫెస్కి వెళ్ళాము. యోహాను గారు ప్రకటన గ్రంథం రాసిన స్థలానికి వెళ్ళాలి. అక్కడ యోహాను గారి సమాధి కూడా ఉంది. మరి వెళ్ళాలి అంటే నాకు కొంచెం కాల్ ప్రాబ్లం ఉంది. అది చాలా ఎత్తులో ఉంది యోహాను గారు సమాధి, ఆ ప్రకటన గ్రంథం రాసిన స్థలము. ప్రార్థన చేసుకున్న, ప్రభా ఎక్కలేనంత ఎత్తైన స్థితికి ఎక్కిస్తానన్నారు కదా. 23 గంటలు 3 ఫ్లైట్స్ మారి వచ్చాను నేను. ఎలాగైనా ఆ స్థలాన్ని తీసుకెళ్ళిన ఆయన అని. ఈ దినాన మనం చూస్తే ప్రభుదాస్ గారి కుమారులు శాంతిరాజు గారు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళిన దినమై ఉన్నది. 116వ కీర్తన 15వ కూడా యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది అనే మాట చూస్తూ ఉన్నాం. సరే, యోహాను గారు సమాధి దగ్గరికి వెళ్ళాలి. ప్రకటన నాకు 22 అధ్యాయాలు కంటత, ఎలాగైనా వెళ్ళాలి నాయనా అని అనుకుంటే, మరి మా బాబు ఇంకా కొంతమంది గైడ్స్ చెప్పారు, మేడం మీరు అంత ఎత్తుకు ఎక్కలేరు, మీరు ఇక్కడ ఆగిపోండి అని ఎఫెస్లో చెట్టు కింద కూర్చోబెట్టి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. నాకు చాలా ఏడుపు వచ్చింది. నాయన, గద్దరెక్కల మీద ఇశ్రాయేలీలు మోసుకొచ్చారు కదా. ఏలియా, యెహెజ్కేలు, ఫిలిప్పు ఎగిరి మరి ఇప్పుడు ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకొని వాడని నేనే అన్నారు కదా. ఎలాగైనా సరే
యోహాను గారి సమాధి చూడాలని ఉంది, నన్ను తీసుకెళ్ళండి అని ఏడుస్తా ప్రార్థన చేసుకున్నా. జూన్ 18 ఒక సుడిగాలు నన్ను అలా చుట్టేసింది. 1 కిలోమీటర్ దూరం నన్ను తీసుకెళ్ళి యోహాను గారి సమాధి మీద అలా పడేసింది. దేవుడు తన ఆత్మ మనల్ని ఎక్కడ కొనిపోతుందో మనకు తెలియదు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఒక తలుపు తెరవబడింది, ఒక ఆహ్వానం వచ్చింది, నీవు ఇక్కడికి ఎక్కి రమ్ము అని. యోహాను గారి సమాధి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ సమాధి మీద ఉన్న మాటలు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను. అది శిలువ ఆకారంలో ఉంటుంది ఆ సమాధి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిన 45 మినిట్స్కి గైడ్స్ వచ్చి మరి యోహాను గారు ఎక్కడ ప్రకటన గ్రంథం రాశారో ఆ స్థలాన్ని చూపించారు. దాన్ని ఎదురుకుండా అర్తమీ దేవు గుడి, దాన్ని డయానా చర్చ్, సంతానోత్పత్తి దేవత, అక్కడికి కూడా వస్తారండి, నేను అక్కడికి రానులే. కానీ ఈ స్థలం యొక్క ఇంపార్టెంట్ ఏంటో చెప్పమన్నప్పుడు వారు చెప్పటం అనేది జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయుము. గదిలో ప్రార్థనలో ఉన్న మరియమ్మ గారి దగ్గరికి దూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పినట్టు చూస్తున్నాం. సామెతల గ్రంథము 25:25లో కూడా దప్పికొనిన వానికి చల్లని నీరెట్లుండునో దూరము నుండి వచ్చిన శుభ సమాచారం అట్లుండును అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మొదటి క్రిస్మస్ సృష్టిలో, రెండో క్రిస్మస్ తోటలో, మూడోది అరణ్యములో, నాలుగోది పొలములో, పొలము అనగా సంఘం అనుకున్నాం. ఐదో క్రిస్మస్ ఇంటిలో జరిగింది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాల్లో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి శిశువును తల్లిని చూచి సాగిలపడ్డారట. ఇక్కడ యోసేపు లేడు, వచ్చిన వారు జ్ఞానులు. యోసేపు ఉంటే ఈయన వల్ల ఈ బాబు కలిగారేమనే తలంపు వస్తుంది గనక దేవుడు నీ తలంపు పుట్టక మునిపే నీ ఆలోచన ఎరియున్నాను అన్న తండ్రి యోసేపును మరుగు చేశారు. ఇద్దరున్న క్రిస్మసే. ఇద్దరితో 3 రాజులు కలిసి 5 కలిసి ఆరాధించిన క్రిస్మస్గా మనం చూస్తూ ఉన్నాం. వారు ఇంటిలోనికి వచ్చి శిశువును తల్లిని చూచి బంగారము, సాంబ్రాణి, బోళమును సమర్పించారు. ఈ 3 వస్తువులు ఏదైనా తోట నుంచే తెచ్చారు. ఆదికాండము 2వ అధ్యాయము 11వ వచనంలో ఒక నది 4 శాఖలైంది. ఫీషోను అనే మొదటి నది ఎక్కడ పారుతుందో అక్కడ శ్రేష్టమైన బంగారము కలదు, గోమేధికము, బోళము అక్కడ ఉన్నవి అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. క్రిస్మస్లో మొదటిగా వాగ్దానం ఉంది, 2 వాగ్దాన కాలం ఉంది, 3 వాక్యం ఉంది, 4 వందనం ఉంది, 5వదిగా వారసత్వం ఉంది, 6వదిగా వాగ్దాన దేశం ఉంది, 7వదిగా వాగ్దానముల నెరవేర్పు అనేది ఉన్నది. ఇవి మనం స్పష్టంగా వివరించుకుందాం. అలాగే మనం చూస్తే లూకాసు సువార్తలో కూడా 7 మాటలు కనపడుతున్నాయి. 1 పత్రము, 2 సత్రము, 3 సూత్రము, 4 నేత్రము, 5 గాత్రము, 6 గోత్రము, 7 క్షేత్రం అని చూస్తున్నాం. సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయటానికి ఒక చక్రవర్తిని దేవుడు వాడుకున్నాడు. ఆయనే కైసరు ఔగుస్తు. ఆ రోజు సెన్సస్ తీయటం, మొదటి ప్రజా సంఖ్య. ఈరోజు కూడా క్రిస్మస్ పనిచేస్తుంది. రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక టికెట్ తీసుకుంటున్నామంటే
క్రీస్తు పుట్టుకను మనం వాడుకుంటున్నాం. క్రీస్తు పుట్టుకను వాడుకోకుండా ఏ మనిషి బ్రతకలేడు. బ్యాంకుకి వెళ్ళి మన డబ్బులు మనం తెచ్చుకోవాలనుకున్న డేట్ పడుతుంది అందులో. ఈరోజు తారీఖు ఎంత అని అడుగుతున్నామంటే క్రీస్తు పుట్టుకను మనం వాడుకుంటూ ఉన్నాం. మరి ఆయన కాలమునకు ముంగుర్తై ఉన్నారు. క్రీస్తు శకము, క్రీస్తుకు పూర్వము ఒక క్యాలెండర్ అనేది ఆయన జన్మ చరిత్రలో వచ్చినట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి వ్రాత అనేది చాలా ప్రాముఖ్యమైంది. నోటి మాటతో ఈ స్థలం నీకు ఇస్తాను అంటే పెద్ద విలువ ఉండదు, కానీ అదే రిజిస్ట్రేషన్ అయింది అంటే చాలా ప్రత్యేకత ఉంటుంది. దానియేలు గ్రంథం 5:5లో గోడ పూత మీద ఒక వ్రాత, మెనే మెనే టెకేల్ ఒపార్సిస్, నిన్ను త్రాసులో పెట్టి తోస్తున్నా నువ్వు తక్కువగా కనపడ్డావు. దేవుణ్ణి ఆరాధించే విషయంలో తక్కువైపోతూ ఉన్నామేమో. నేను ఎఫెసు సంఘానికి వెళ్ళినప్పుడు 7 సంఘాల్లో ఉన్న లోపాలు ప్రభు నాలోనే చూపించారు. ఎఫెసు సంఘాన్ని స్థాపించిన ఆయన అలెగ్జాండర్, మరి అలెగ్జాండర్ నుంచి వచ్చిన అపోల్లో మొదటి పాదిరి గారు పౌలు గారు, అసిస్టెంట్ పాదిరి తిమోతి గారు. పౌలు తిమోతి స్థాపించిన సంఘములో ప్రేమ అనేది లేదు. దేవుడు లోకమునెంతో ప్రేమించెను. క్రిస్మస్ అనగా ప్రేమ పండుగ. మొదటి యోహాను పత్రిక 4:8 మనలను ప్రేమించి తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించెను, ఇందులో దేవుని ప్రేమ ఉన్నది అనే మాట చూస్తూ ఉన్నాం. ఒకటి పత్రము అనగా లిఖితపూర్వకంగా ప్రజాసంఖ్య అనేది వ్రాయబడింది. కొన్ని వ్రాతల్ని మనం చూద్దాం. యోహాను సువార్త 8 యేసు వంగి నేల మీద ఏమో వ్రాయిచుండెను. నేల మీద ఆయన వ్రాత అనేది ఉంది, రాతి మీద ఆయన వ్రాత ఉంది. ఆజ్ఞలుగా నిర్గమాకాండము 20 చూస్తున్నాం. గోడ పూత మీద వ్రేలితో వ్రాశారు, నేను నిన్ను సరిచేస్తున్నాను అని. పిలాతు మ్రాని మీద వ్రాసాడు, యూదులకు రాజు అని. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:3 రాతి మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని మీ హృదయముల మీద రాసినప్పుడు మీరు క్రీస్తుకు పత్రికలై ఉంటారు అని ప్రభు తెలియచేస్తున్నారు. సర్వలోకమునకు మొదటి ప్రజాసంఖ్య. ఈరోజు కూడా మన ఇంటికి టీచర్స్ వచ్చి సెన్సస్ ప్రపంచ జనాభా చూస్తున్నారు. ఇది ప్రభు జన్మలో ప్రారంభమైంది. రెండవదిగా సత్రములో స్థలము లేనందున, మరి ఈ సత్రం ఎక్కడి నుండి వచ్చింది అనేది చూస్తే మోషే నాయకత్వము కర్రతో నడిచింది, యెహోషువ నాయకత్వము కత్తితో నడిచింది. యెహోషువ నాయకత్వంలో ఎరికోలోనికి వేగులు వారిని పంపితే రాహాబు అనే ఒక స్త్రీ, ఆమె జీవితం దెబ్బతింది. కానీ యాకోబు పత్రిక 2:25 క్రియలను బట్టి రాహాబు నీతిమంతురాలుగా తీర్చబడెను అనే మాటలను చూస్తూ ఉన్నాం. ప్రభు జన్మ చరిత్రలో దెబ్బతిన్న స్త్రీలను మత్తయి సువార్త 1 వారి యొక్క ఘనకార్యాల్ని ప్రభు ఏర్పాటు చేస్తూ మత్తయి ద్వారా మనకు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి వేగులు వారిని దాచి తప్పకుండా ఈ దేశాన్ని దేవుడు మీకు ఇస్తాడు అని ఎర్ర సముద్రంలో నడిచి వచ్చిన వాళ్ళకి అవిశ్వాసం వస్తే ఏమో బలపరిచి ప్రోత్సహించింది. ఏ కిటికీ గుండా పంపిందో దానికి ఒక తొగరదారం కట్టారు. యెహోషువ వాగ్దాన దేశంలో 12 గోత్రాలకి స్థలం పంచేటప్పుడు మొట్టమొదట 2 ఎకరాలు ఎవరికి ఇచ్చారు అంటే రాహాబుకి ఇచ్చారు. బెత్లెహేములో మొదటి స్థలము రాహాబుకి ఇవ్వబడింది. ఒక మంచి కార్యాన్ని చేసినప్పుడు
నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానన్న తండ్రి మనకిస్తారు. మరి ఆమెకిచ్చిన స్థలములోనికే రూతమ్మ వచ్చింది. మరి ఈమె కొడుకు బోయజ్గా చూస్తున్నాం. రాహాబు, సల్మాను వీరి ద్వారా వచ్చిన కుమారుడు బోయజు. రూతు బోయజుని వివాహం చేసుకున్నప్పుడు 7 కొడుకుల కంటే ఎక్కువైన కొడుకు అని నయోమి కొరకు ఒక కొడుకు పుట్టారు అని చెప్పారు. అలాగే మనం చూస్తే ఆ ఇల్లు దావీదుకు వచ్చేసింది. 14వ తరములో దావీదు రాజ్యాన్ని సొలొమోనుకి ఇచ్చి తన ఇంటిని కష్టకాలంలో భోజనం పెట్టిన బర్జిల్లాయ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కుమారుడు కింహాంకి, మీ నాన్న నాకు మంచి భోజనం పెట్టాడు, నా కొడుకు అబ్షాలోము నా మీద ఎదురు తిరిగినప్పుడని, అందుకే రొట్టెల ఇల్లు అని వచ్చింది. ఈ బెత్లెహేము మనం చూస్తే ఊరు పేరు కాదు, వ్యక్తి పేరు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 50-51లో ఎఫ్రాతా, బెత్లెహేము అనే పేర్లు మనకు కనపడుతూ ఉన్నాయి. ఈ బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. అప్పుడు కింహాం అనే ఆయన దాన్ని దావీదు సత్రంగా మార్చివేశాడు. సర్వలోకానికి ప్రజాసంఖ్య జరిగేటప్పుడు మరి సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండపెట్టిరి అనే మాటల్ని లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 1 పత్రము, 2 సత్రము, 3 సూత్రము, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో ప్రభు అంటున్నారు, క్రిస్మస్ అనగా మార్గము, సత్యము, జీవము అనే మాటలను చూస్తూ ఉన్నాం. 4వదిగా నేత్రము. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 12వ వచనంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన మనల్ని చూస్తూ ఉన్నారు. నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, మేలుకో నరుడా మేలుకో, మేలుకో నరుడా మేలుకో. ప్రభుదాసయ్య గారు సేవ మీ అందరికీ తెలుసు. వారు ఒక మాట మాట్లాడితే అది ఒక ప్రవచనముగా ఉండేది. దైవజనునికి స్వరముగా ఉండేవారు వారు. గాత్రము అని మనం చూస్తూ ఉన్నాం. శాలేమయ్య గారిని చూస్తే అబ్బాయి ఈయనకి ఏంటమ్మా ఇంత శాంతం అనిపిస్తుంది. శాంతిరాజయ్య గారిని చూస్తే ఒక్కొక్క బిడ్డలో ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంది. నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. టర్కీ రాజధాని ఇస్తాంబుల్. నేను ఇస్తాంబుల్కి వెళ్ళినప్పుడు కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి 12 మంది ఎముకలను తీసుకొచ్చి అసియా సోఫియా అనే ఒక స్థలంలో పెట్టారు. భారతదేశం నుండి తోమా గారి ఎముకల్ని, రోమ్ నుండి పేతురు గారి, ఎవరెవరు ఎక్కడ చనిపోయారు ఆయన చక్రవర్తి గనక వారి ఎముకలన్నిటిని తీసుకొచ్చి టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో పెట్టారు. ఇటు 6 పెట్టి మధ్యలో ఆయన పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రభు వీళ్ళని లేపేటప్పుడు నన్ను కూడా లేపుతాడు. ఆ స్థలానికి వెళ్ళాలంటే 3 గంటలు నడవాలి. చాలా జాగ్రత్తగా తలకి మాస్క్ ఇస్తారు, కాళ్ళకి మరి సాక్స్ ఇస్తారు. అలాగే వెళ్ళినప్పుడు నేను అనుకున్న ప్రభా 12 మంది ఎముకల్ని ఇక్కడ పెట్టారు అంటే నన్ను ఒక కానవాలు చూపించు.
నేను మళ్ళీ వస్తా టర్కీకి. వీరు ఇక్కడ ఉంటే, ఎండిన ఎముకలారా యెహోవా మాట వినుడు అన్నారు కదా, మరి ఒక ఆనవాలు చూపించు అని నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు, అలా ప్రార్థన చేసుకుంటే ఒక రెప్పపాటులో 12 మంది అలా పైకి లేపుస్తూ ప్రభు చూపించారు. అప్పుడు నాకు ప్రభు ఒక వచనాన్ని గుర్తు చేశారు. అపొస్తలులు శిష్యులు అపనిందలు హింసలు అన్నిటి భరించిరి, ఆత్మల రక్షించిరి, ఏది నీ సాక్ష్యము. ఆ 12 మంది ఎండిన ఎముకలారా యెహోవా మాట వినుడి. కీర్తన 16లో చూస్తున్నాం, నీ పరిశుద్ధిని నీవు కుళ్ళు పట్టనీయవు. ఈరోజు ప్రబోధ్ వీళ్ళందరూ ఇంత సేవ చేస్తున్నారు అంటే తండ్రులు తాతలు ప్రభు సన్నిధిలో ఉండి చేసిన విజ్ఞాపన. అందుకే ప్రసంగి 7లో చూస్తున్నాం, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. అలాగే వారు ప్రభు కొరకు చాలా పాటుపడ్డారు. 2 తిమోతి 4:7లో కూడా, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చూస్తున్నాం. మరి ప్రభుదాస్ శాంతిరాజయ్య గారు కానీ వారి తల్లిగారు కానీ ప్రభు కొరకు మంచి పోరాటం పోరాడి ఒక నీతి కిరీటాన్ని సంపాదించుకున్నారు. ప్రసంగి 7:14లో చూస్తున్నాం, ఆయన సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరణంలో మేలుంది, మరణంలో ధన్యత ఉంది, మరణంలో విలువ ఉంది, మరణంలో భద్రత ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మా నాన్నగారు చనిపోయిన రోజే నేను పని చేశాను. 1975 మార్చి 27, ఆ రోజు గుడ్ ఫ్రైడే. నేను చదువుకుంది తెలుగు భాషా ప్రవీణ. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయారు. నేను సాంస్క్రిట్ చదువుకుంటున్నాను. మా నాన్నగారు వచ్చి, అమ్మ, ప్రభు సిలువలో పలికిన 4వ మాట మాట్లాడాలి, నాకు టైం లేదు, నువ్వు మాట్లాడాలన్నారు. అబ్బాయి ఎంత సంతోషమో. ఎప్పుడు ప్రసంగాలు ఇచ్చేవాడు కాదు. 1 ఆడపిల్లని, 2 చిన్నపిల్లని. గుడ్ ఫ్రైడే రోజు మా నాన్నగారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. విజయవాడ సెయింట్ పాల్స్ చర్చ్కి వెళ్ళి మాట్లాడాలి. కాళేశ్వరరావు మార్కెట్ దగ్గర ఉండదు ఆ చర్చ్. పోస్ట్ మ్యాన్ వచ్చి, భాగ్యలత ఎవరు అంటే నేనే అని ముందుకెళ్ళాను. నాతో సైన్ చేయించుకొని ఒక టెలిగ్రామ్ ఇచ్చారు, ఫాదర్ ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమీడియట్లీ. నేను వాక్య పరిచర్య చేసే రోజు నాకు ఎదురైన శ్రమ, మా నాన్నగారిని కోల్పోయాను. అప్పుడు ప్రార్థన చేసుకునేసే నాకు అమ్మలేదు. అప్పుడు నాకు కరెక్ట్గా 14 సంవత్సరాలు. మా నాన్న లేరు అని టెలిగ్రామ్ చెప్తుంది. మీరు మాట్లాడండి. నాకు స్వరం వినపడింది, నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాడు. మా అమ్మ ఒక మాట చెప్పారు, నీకు దైవజనులు దేవదాసయ్య గారు సౌభాగ్యం అని పేరు పెట్టారు. ఎప్పుడు వాక్యము మోకాళ్ళ మీద ఉండి చదువు అంటే ఒక 100 సార్లు నిలువు మోకాళ్ళ మీద చదువుకున్నా. ఒక 80 సార్లు కొంచెం ఆరోగ్యం అంటే బాగాలేదు కనుక కూర్చొని చదువుకున్నా. ఒక 180 సార్లు. బైబిల్ అంతా 7 సార్లు 66 పుస్తకాలు రాశాను. అయినా ప్రతి వచనం క్రొత్తగానే ఉంటుంది. ఎందుకంటే హెబ్రీ 11:3లో దేవుని వాక్యం వలన ప్రపంచ నిర్మాణమైనదనియు
వాక్య ప్రపంచ నిర్మాణం చేసిందా? కుటుంబ నిర్మాణం చేయదా? ఒక సంఘ నిర్మాణం చేయదా? ఒక గర్భఫల నిర్మాణం చేయదా? వాక్యం మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో, వాక్యం చదివి 32 దేశాలకి దేవుని వాక్యం తీసుకెళ్ళాను. 29 సార్లు హోలీ ల్యాండ్కి కొన్ని వేల మందిని తీసుకొని వెళ్ళాం. వాక్యం చదివే టర్కీలో 7 సంఘాలకి వెళ్ళొచ్చాను. వాక్యము చేయలేని పని అంటూ ఏదీ లేదు. అలాగని ఇక్కడ మనం చూస్తే నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. ఈ దినాన శాంతిరాజయ్య గారు మన మధ్య లేకపోయినా వారి పితరుల యొద్దకు చేర్చబడ్డారు. వారి కుమారులు, కుమార్తె, వారి కోడలు చాలా చక్కని సంఘ పెద్దలతో కలిసి కూటాన్ని ఏర్పాటు చేశారంటే ఇది యెహోవా వలన కలిగిన కార్యము. మనమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. 1 పత్రము, 2 సత్రము, 3 సూత్రము, 4 నేత్రము, 5 గాత్రము. దైవజనునికి గాత్రం ఎవరు అంటే ప్రభుదాసయ్య గారు. అలాగనే 118వ కీర్తన 15వ వచనంలో నీతిమంతుని గుడారములో రక్షణ సునాదము వినపడును. ఇది వరకు కాలంలో ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండేది. మాకు కూడా కుటుంబ ప్రార్థన లేని భోజనం పెట్టేవాళ్ళు కాదు. రాను రాను సుకుమార భక్తి అయిపోయి అసలు కుటుంబ ప్రార్థనలే లేకుండా పోయింది. ప్రభు చెప్తున్నారు, కొందరు మానుకున్నట్లు మీరు సమాజముగా కూడుట మానవద్దు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి గాత్రము, స్వరమెత్తి దేవుణ్ణి స్తుతించాలి. గోత్రము, మరియమ్మ గారితో దూత అంటుంది, పుట్టబో శిశువు పరిశుద్ధుడి గనక తన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన దావీదు వంశములోను గోత్రములోను జన్మిస్తారు అని. అలాగునే ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఆయన గోత్రములో మనం చేర్చబడుతూ ఉన్నాం. కీర్తన 68:19 ఒక మాట ఉంది. కీర్తన 68:19 ప్రభు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నారు. అనుదినము. అలాగే మనం చూస్తే మరి ఈ యొక్క బెత్లెహేము ఒక క్షేత్రముగా మారిపోయింది. ప్రపంచం మధ్యలో ఇశ్రాయేల్ దేశం ఉంటుంది. ఇశ్రాయేల్ దేశానికి మధ్యలో బెత్లెహేము కనపడుతూ ఉంది. బెత్లెహేము 3 పేర్లని మనకు తెలుసు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో బెన్యామీను దేశము, అలాగే మీకా 5:2లో ఎఫ్రాతా అనగా తగ్గింపు, బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇర్మియా గ్రంథం 31:23లో నీతి క్షేత్రమా, పరిశుద్ధ పర్వతమా, దేవుడు నిన్ను కోరుకొనును అని ప్రవచనం చూస్తున్నాం. ఇప్పుడు మరియమ్మ గారిలో ఉన్న 7 లక్షణాలను చూద్దాం. నా ప్రాణము ప్రభువుని గణపర్చుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందించెను. రక్షకుడు అంటుంది కానీ నా కొడుకు అని చెప్పి మాట్లాడటం లేదు. 7 మర్మాలు ఈమెలో ఉన్నాయి. మొదటిగా మనం చూస్తే వాగ్దానము. కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇది వాగ్దానము. యెషయా గ్రంథము 7:14లో మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన వాగ్దానము కొరకు కనిపెట్టండి.
దైవజనులు రాశారు, వాగ్దానములు చూడుడి దేవుని గ్రంథ వాగ్దానములు చూడుడి. వాగ్దానాన్ని చూడాలి, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. అలాగనే మనం చూస్తే రెండోది వాగ్దాన కాలము. ఈ వాగ్దాన కాలం ఎలా ఉందంటే, ఆదికాండం 46వ అధ్యాయంలో యాకోబు 10 మంది కుమారులు వచ్చి, మేము ఐగుప్తికి ఆహారం కొరకు వెళ్ళాం, ఐగుప్తి దేశాన్ని యోసేపు ఏలుబడి చేస్తున్నాడు, నిన్ను తీసుకురమ్మని రథాలను పంపించారని చెప్పారు. ఒక్కసారి నిర్ఘాంతపోయాడు యాకోబు. వీళ్ళే చెప్పారు చచ్చిపోయాడని, మళ్ళీ ఐగుప్తి దేశాన్ని వెళ్తున్నాడు అంటారని. యాకోబు వెంటనే ఈ మాట విని బెహెర్షబాకి వెళ్ళారట. బెహెర్షబా అంటే యాకోబు వాళ్ళ నాన్న ఇస్సాకు బలిపీఠం కట్టిన స్థలము మనం చూస్తున్న బెహెర్షబాగా. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి కృతజ్ఞత చెల్లించాడట. అయ్యా నన్ను ఈజిప్ట్ వెళ్ళమంటావు వద్దంటావంటే దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు నేను నీతో వస్తాను ఐగుప్తు దేశానికి, నిన్ను మళ్ళీ తిరిగి తీసుకొని వస్తాను, నువ్వేమి సందేహించొద్దు. దేవుని దగ్గర వాగ్దానము తీసుకున్న తర్వాతే యాకోబు 70 మందిగా నిర్గమాకాండము 1వ అధ్యాయంలో ఐగుప్తి దేశానికి 70 మంది వెళ్ళినట్టు చూస్తున్నాం. అపోస్తల కార్యములు 7:17లో అబ్రహామును బట్టి వాగ్దాన కాలము సమీపించిన కొలది ఐగుప్తులో వారు విస్తరించిరనే మాట చూస్తున్నాం. అలాగనే 1 వాగ్దానము, 2 వాగ్దాన కాలము, 3 వందనము, మరియమ్మ గారిలో ఉన్న వినయం. నజరేతు నుండి యోదయ అరణ్యానికి 7 అరణ్యాలు దాటాలి. వెళ్తే గాడిద ప్రయాణం చేయాలి, లేకపోతే కాలి నడకని వెళ్ళాలి. నజరేతు చాలా ఎత్తులో ఉంటుంది, మరి కొండసీమ ప్రాంతం చాలా క్రిందకు ఉంటుంది. మరియమ్మ గారు ఎలిజబెత్ అమ్మగారికి వందనం చేయటానికి 7 అరణ్యాలు దాటి వచ్చారు. వచ్చి జకరియా ఇంటిలో ప్రవేశించి వందనం చేసినప్పుడు ఆమె గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఇందాక ఇంటిలో క్రిస్మస్ చూసాం, ఇప్పుడు గర్భములో క్రిస్మస్. మరియమ్మ గారు రాగానే ఎలిజబెత్ అమ్మ గర్భంలో కదలిక వచ్చింది, ఎలిజబెత్ అమ్మ గారి తలంపులో కదలిక అనేది వచ్చింది. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం చూస్తే, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపెను, అతడు స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని తన కుమారుని ఆత్మను మన హృదయములోనికి పంపెను, కనుక నాయనా తండ్రి అని మొరపెట్టి ఆత్మనిచ్చారు గనక నువ్వు దాసుడు కావు, నువ్వు కుమారుడవు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు అని చూస్తున్నాం. గలతీ 4:7లో మరియమ్మ గారికి ఏం గర్భంలోనికి వెళ్ళింది పరిశుద్ధాత్మ, మనకి హృదయంలోనికి వస్తుంది. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. రోమా 8:26లో చూస్తున్నాం, ఆత్మ మన బలహీనతలను ఎరిగి మనకు సహాయము చేయుచున్నాడు, చెప్పశక్యము గాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. వాగ్దానం చూచాం, వాగ్దాన కాలాన్ని చూచాం, వందనాన్ని చూస్తూ ఉన్నాం. వందనంబు నోర్తమో ప్రభో ప్రభో, వందనంబు నోర్తమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తన శుద్ధాత్ముడా, వందనము లందుకో ప్రభు,
వందనములందుకో ప్రభు. మరియమ్మ గారు వందనం చేయగానే స్కానింగ్ అనేది వచ్చేసింది. మన దేశంలో చెప్పరు కానీ బయట దేశాల అమ్మాయో అబ్బాయో చెప్పేస్తారు. స్కానింగ్ అనేది ఇక్కడే ప్రారంభమైంది. మరియమ్మ గారు వందనం చెప్పగానే ఎలిజబెత్ అమ్మగారు అంటున్నారు, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను? నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. లూకా సువార్త 1వ అధ్యాయంలో 4 మాటలు ఉన్నాయి. 1 వంతు, 2 సొంతు, 3 గొంతు, 4 గంతు. జకరియా ఫుల్ టైం పాస్టర్ కాదు, పార్ట్ టైం పాస్టర్. ఈయన ధూపవేదిక దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు తన వంతులో. ఈ వంతు వచ్చినప్పుడు గబ్రియేలు దూత ధూపవేదిక కుడివైపు నుండి, జకరియా నీ ప్రార్థన వినబడింది, నీ భార్య ఎలిజబెతు ఒక కుమారుని కంటుంది, అతడు ఏలియా ఆత్మ కలిగి ఉంటాడు, ప్రజల హృదయాల్ని తండ్రుల తట్టుకు, తండ్రుల హృదయాల్ని ప్రజల తట్టు త్రిప్పుతాడు, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారని చెప్పారు. ఎవరింట్లో పిల్లోడు పుడితే ఆడ సంతోషం. కానీ యోహాను విషయంలో లూకా సువార్త 1:17లో అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. అలాగునే మరి ఏలి ఆత్మ రావటం ఏంటి అని ఆయన సంశయించాడు గనక మోగవాడైపోయాడు. 1 వంతు, 2 సంతు, 3 గొంతు. మరియమ్మ గారు వెళ్ళి నమస్కారం చేయగానే గంతు. గర్భంలోని శిశువు. మోషే ధర్మశాస్త్ర ప్రకారము 2-3 ఆమోదించాలి ఒక మాటని. అప్పుడు గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసినట్టు చూస్తున్నాం. రోమాపత్రిక 16:16లో కూడా పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనము చేసుకోండి అని చెప్తున్నారు. హెబ్రీ 11:13-16 వరకు చూస్తే పునాదులు కలిగిన పట్టణం వైపు పితరులు చూచి వందనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1 వాగ్దానము, 2 వాగ్దాన కాలము, 3 వందనము చూస్తున్నాం, 4 వాక్యము. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. యోహాను గారు లూకా సువార్త 3వ అధ్యాయంలో అరణ్యానికి వెళ్ళిపోయాట. వాక్యం కూడా అరణ్యానికి వెళ్ళిపోయిందట. కాబట్టి అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చెను అని లూకా సువార్త 3వ అధ్యాయంలో చూస్తున్నాం. అలాగునే యేసు ప్రభుకున్న పేరు వాక్యము. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రాహాము దగ్గర దేవుని వాక్యం వచ్చి, నేను నీకు బహుమానము, నీ బహుమానం అత్యధిక మగును అన్నప్పుడు నువ్వు నాకేమి ఇచ్చినా ఏమి, నేను సంతానము లేని వాడనైపోతున్నాను అన్నాడు. అంటే అబ్రాహాము సంతానానికి ఇంపార్టెంట్ ఇచ్చాడా, వాక్యానికి ఇచ్చాడా? వాక్యానికంటే కూడా సంతానానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారు. వాక్యము మనలో ఉన్నప్పుడు సమస్తం కలుగుతుంది. నేను టర్కీ దేశం వెళ్ళాలనుకున్నప్పుడు ఒక 2.5 లక్షలు కావాలి. వాస్తవం చెప్తున్నాను, నా దగ్గర 1.5 లక్ష ఉంది. మా బాబు అన్నారు, అమ్మ నువ్వు గైడ్ కావాలంటావు, హోటల్స్ అంటావు, ఇంకొక 1 లక్ష పట్టేటట్టు ఉంది, మానే రాదంటే, అబ్బాయి అసలు మా అన్నం తప్పకుండా వస్తా, 4 గంటలకు కదా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళేది, ఈ లోపల నేను 1 లక్ష నీకు ఇస్తానన్న. చర్చిలోకి వెళ్ళిపోయా, ఎస్ఐ నాకు డబ్బులు, నీ వాక్యము వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే కోరదగింది. బంగారం ఉంటే బ్యాంకులో పెట్టొస్తాం, వేల కొలది అంత శ్రేష్ఠ
శ్రేష్టమైన వాక్యం కదా. మరి 3 సార్లు 150 కీర్తనలో 3 సార్లు చదువుతా, తండ్రి కుమార పరిశుద్ధాత్మని 450 అధ్యాయాలు చదవాలి. మరి త్వరగా నా అవసరం అట్టండి. మరి అలా చదువుతూ ఉన్నా ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళిపోయా. నేను మరి సాయంత్రం 8 గంటలకు వెళ్ళాను చర్చిలోకి. 3 గంటలకు వచ్చాను. 450 అధ్యాయాలు చదివి వచ్చి, నాన్న ఇందులో ఏమైనా డబ్బులు ఉన్నాయని చూడరా అని మా అబ్బాయికి ఇచ్చా. 1,10,000 వచ్చింది. ఆయనను చూచిన అంతయు సరి అవును, మాట ఇచ్చి నెరవేర్చువారు మన ప్రభు. మనం ఆరాధనలో ప్రార్థన చేసుకుంటాం, భూమి ఆకాశముల కంటేను వెండి బంగారముల కంటేను శ్రేష్టమగు నీ జీవ గ్రంథమును నీవు మాకిచ్చి ఉన్నావు. 119 దావీదు కీర్తన 172లో దావీదు అంటాడు, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన మరి బంగారము శ్రేష్టమైంది. మరి నేను దేవుని 1,00,000 అడిగాను, ఎవరిని అడగలేదు. ఎవరు నన్ను అడిగితే ఒక 5-10 ఇస్తారు. కొంతమంది ఇప్పుడు వెళ్తాం అవసరం టర్కీ దేశం, నువ్వు నడవలేవు ఏమి లేవు అన్నారు. నేను అన్నా 7 సంఘాలకు వెళ్ళొస్తా. మళ్ళీ అనుకున్నా తార్స్కి వెళ్ళటం నాకు టైం లేదు నాయన, కిలికియా తార్స్ వెళ్ళలేదు, మళ్ళీ ఫిబ్రవరిలో వెళ్ళొస్తానని. నిన్ను నడిపించేవారు నీ ప్రభు. మనకి ఏ టైంకి ఏది అవసరమో దేవుడిస్తాడు. మరి 1,10,000 నాది స్కార్పియో ఉంటే మా పిల్లలు అమ్మేశారు. అంటే కొత్త కార్లు వేస్తే ఆ కియా కొనాలేని, ఆ సంవత్సరం అయితే డబ్బులు లేదు, ఒక 50,000 వేసేసాడు అదే రోజు. ఎలాగైతే దేవుడు 1,10,000 ఇచ్చారు. ఈ కుర్చీలో కూర్చున్నాం అనుకోండి, పడిపోతామని అనుకో, అంత నమ్మకం మనకి. బస్సులో వెళ్ళేటప్పుడు పడిపోతాం అనుకో, అంత నమ్మకం. మంచం మీద పడుకునేటప్పుడు నేను కింద పడతానే అని అనుకుంటావా? జీవము లేని వాటి మీద అంత నమ్మకం ఉన్నప్పుడు, జీవము కలిగిన వాక్యం మీద, జీవాధిపతి అయిన ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇర్మియా 15:16లో ఒక మాట ఉంది, నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తిని. కాబట్టి ఇర్మియా అంటున్నాడు, నీ మాటల్ని నేను భుజించాను. యెహెజ్కేలు 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ప్రభు అన్నారు, నరపుత్రుడా ఈ పుస్తకము తీసుకొని తినివేయు. పుస్తకం తింటము అంటే ధ్యానించటం. ఆయన ధ్యానించినప్పుడు ఎండిన ఎముకలు యెహెజ్కేలు 37లో చూస్తున్నాం. అక్కడొక ఎముక అక్కడొక ఎముక పడినా ఉజ్జీవింపబడిని. వాక్యము మనలో బలంగా ఉన్నప్పుడు, నేను వాక్యం చదివి 32 దేశాలకు వెళ్ళాను. అమెరికా దేశం వెళ్ళినా, లండన్కి వెళ్ళినా, జర్మనీకి వెళ్ళినా కేవలం వాక్యాన్ని బట్టి. నేను ఇరాక్ వెళ్ళినప్పుడు రిబ్కా నీళ్లు తోడిన బావికి వెళ్ళాను చూద్దామని. అదే మరీ నేల బావి, దిగుడు బావి. 2 మెట్లు ఎక్కేటప్పుడు నా చేతకాల, సపోర్ట్ లేదు. ఈ అమ్మ 10 ఒంటెలకి క్రింద వరకు వెళ్ళి ఎలా నీళ్లు పోసింది అనేది నాకు అర్థం కాలేదు. అలాగునే దేవుని మీద మనం ఆధారపడినప్పుడు సమస్తాన్ని ప్రభు జరిగించువారై ఉన్నారు. దేవుని వాక్యం వలన ప్రపంచ నిర్మాణమైంది. నేను రాగానే మరి బాబు మన సంఘ పెద్ద గారి ఇంటికి వెళ్దామండి. నేను వెళ్ళంగానే అమ్మగారు పుస్తకాలను పెట్టి, అమ్మగారు మీరు బైబిల్ రాయమన్నారు కదా, నేను కూడా ఒక 7 సార్లు రాశాను. ఇగోండి నేను రాస్తున్నాను పుస్తకాలన్నీ తీసి చూపించేటప్పటికి ఎంత సంతోషం వేసిందో చెప్పలేదు. నేను ఖాళీగా ఉంటే ఒక్కొక్క పుస్తకం రాస్తా. ఏది ప్రారంభించాలనుకున్న 50 అధ్యాయాలు ఆది కాండము రాస్తే చాలు, నీ మనస్సులోనివి నెరవేరు. ఏదన్నా ఒక స్థలం కొనాలి అంటే ద్వితీయోపదేశ కాండము 34 అధ్యాయాలు 3 సార్లన్నా చదవాలి, ఒకసారన్నా రాయాలి. ప్రభు నాకు చెప్పారు, ప్రభు నా బిడ్డల పెళ్ళిళ్ళ విషయం
మరి మా వారు అంటారు, తెలంగాణ వాళ్ళని ఇస్తే నేను ఊరుకొని ఆంధ్ర వాళ్ళని అంటాడు ఈయన. అప్పుడు ప్రభువు చెప్పారు, 100 సార్లు పరమగీతం చదువు. 100 సార్లు అయ్యేటప్పటికి ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చి చేస్తాం మేము. అన్నీ ఏర్పాట్లో ఉన్న వారిని పంపించారు ప్రభు. ఆయన వాక్యము సత్యం. యోహాను అంటున్నాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకెక్కువైన సంతోషము లేదు అని ప్రభు తెలియచేస్తున్నారు. వాగ్దానాలు చూస్తున్నామా? వాగ్దాన కాలాన్ని మనం గుర్తిస్తున్నామా? మరి పోయిన సంవత్సరం మేము యెరూషలేము వెళ్ళినప్పుడు మచ్చలేని పెయ్యలు దొరికినాయి. మరి టెక్సస్ నుంచి ఏడు తీసుకొచ్చారు. మరి నాతో ఈ పాప కూడా వస్తే ఆ పిల్ల కాలు ఇరిగిందని అట్ట కూర్చోబెట్టి షార్ట్ కట్ నుంచి నేను పైకి వెళ్ళాను. మరి ఆ పెయ్యను చూచిన తర్వాత ఆ పైన మౌంట్ మోరియాకి వెళ్ళొచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో వాళ్ళు ఒక పండుగ చేశారు. అక్టోబర్ 7వ తారీఖున సుక్కోతు పండుగ అని. ఈ పండుగ జరిగేటప్పుడు అమ్మాస్ వారు 5,000 ర్యాకెట్లను వీళ్ళ మీద విడుదల చేశారు. మనందరూ తెలుసు. వాళ్ళు అప్పుడు ఐరన్ డూమ్ ఆపేశారు. మేము యెరూషలేములో ఉన్నప్పుడు 25 అంతస్తులో ఉన్నాం. అది ఆపరేట్ చేయాలంటే కార్డు ఏటవాలుగా పెట్టాలి. పిలిచి ఇది కొంచెం ఆపరేట్ చేయంటే సబ్బాత్ అనుకుంటూ పోయాడు. అంటే సబ్బాత్ దినాన్ని వాళ్ళు పొయ్యి ముట్టించరు, ఏం చేయరు, స్విచ్ కూడా వేయరు. మరి ఎందుకు గాజా అంత దెబ్బతింది అంటే ప్రవచనాల్ని 2-3 చూద్దాం. 33 ప్రవచనాలు నెరవేరినాయి 2 నెలల్లో. ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయము మీరు బైబిల్స్లో చూడొచ్చు. మరి అమ్మగారు చెప్పి అసలు ఉన్నాయా లేదా అని చూడాలి కదా. ఇర్మియా 47:5 వచనంలో గాజా బోడి ఆయను. గాజా డెలీలా ఊరు. సంసోను బలవంతుడు కదా, ప్రతిష్ఠించబడిన వ్యక్తి. డెలీలా తన తొడ మీద పడుకోబెట్టుకొని ఆయన బోడి చేసేసింది. నేటి దినాన గాజా బోడి ఆయనని ఇర్మియా 47:5. మరి మీరు చదవచ్చు ఇప్పుడు బైబిల్. గాజా బోడి ఆయను. చాలు, మళ్ళీ చదువురా. మరి ఆమోస్ గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం కూడా చదువురు తల్లి. ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. చాలు, గాజా దోషము అనేది ఉంది. ఏదో టీవీలో మనం చూసి పొద్దా గాజా మీద వీళ్ళు ఎందుకు దాడి చేస్తున్నారని మనం అనుకుంటాం. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. 3-4 సార్లు గాజా ఆయనే కదా. మరి మనం చూస్తే గొలియాతు దావీదు మీదకి వచ్చాడు కదా. 3-4 సార్లు చేసిన దోషాన్ని బట్టి దేవుడు శిక్షిస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు తన కుమారుణ్ణి గాజా మీదకు పంపినప్పుడు ఒకసారి చూద్దాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. చదువు తల్లి. జెఫన్యా 2:4. రెండవ దూత. జెఫన్యా 2:4. గాజా పట్టణము నిర్జనమగును. వీళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలు మీద దాడి చేసి బాంబు వేశారు. ఇశ్రాయేలు మీద పడకుండా అది గాజా పట్టణంలోనే హాస్పిటల్ మీద పడింది. అది పడటం ద్వారా డూమ్ ఆఫ్ రాక్ నుండి 12 అండర్ గ్రౌండ్స్ ఓపెన్ అయిపోయినాయి. ఇశ్రాయేలీలను వాళ్ళు ఎక్కడెక్కడ బంధించారో వాళ్ళు తీసుకొచ్చేసుకున్నారు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. జకరియా గ్రంథంలో చూస్తున్నాం గాజా వణుకుచున్నది అని. కాబట్టి ఇశ్రాయేలీల యుద్ధాలన్నీ దేవుడే చేస్తున్నాడు. అందుకే వాగ్దానం చూడాలి, వాగ్దాన కాలం చూడాలి, ప్రభువుకి వందనం చేయాలి. ప్రభువులో మనం ఉన్నప్పుడు వారసత్వాన్ని ఇస్తాడు. రోమా 8:14లో ఎందరు ఆయన్ని అంగీకరిస్తారో
ఎందరు ఆయన ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ ఆయన పిల్లలయ్యే అధికారాన్ని ఇస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 3:6 ఎఫెసీ 3:6 ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసుతో పాటు లేక యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములలో పాలివారునయున్నారనున్నదియే. సువార్తలను బట్టి వారసత్వం అనేది వస్తుంది. మత్తయి సువార్త 28 మన కంటతొస్తే ధైర్యంగా సింహంలాగా ఉంటాం. మార్కు సువార్త 16 వస్తే వెంటనే నెరవేర్పులు జరుగుతాయి. చక్కటి పనిని దేవుడు మనకిస్తాడు. లూకా అన్యుడు, ఈయన ఒక వైద్యుడు. కాబట్టి లోకాన్ని ఎందుకు పెట్టాడు అంటే, ఒక డాక్టర్ గారు కలయిక లేకుండా పరిశుద్ధాత్మ వలన గర్భధారణ అనేది జరిగిందని రుజువు చేయటానికి అపోస్తుల కార్యములు లూకా సువార్త 24 రాయటానికి ఒక వైద్యుని దేవుడు వాడినట్లుగా చూస్తున్నాం. యోహాను సువార్త 21 దానియేలు ప్రార్థన. 21 రోజు ఆయన ప్రార్థనలో ఉంటే, దానియేలు నువ్వు బహు ప్రియుడవు, నువ్వు సాతాన్ని ఆపకుండా, అందుకే మనం దైవ లక్షణాలు చెప్పిన వెంటనే సాతాన్ని ఎదిరింపు చెప్తాం. అలాగనే ఈ యోహాను సువార్త పక్షిరాజుని మనకు చూపిస్తూ ఉంది. 4 సువార్తల కంఠోపాఠంగా మనకు వచ్చినాయి అనుకో, యూదులతో పాటు సమాన వారసత్వమును, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములలో పాలివారునయున్నారనున్నదియే అని ఎఫెసీ 3:6 మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం గమనించినట్లయితే వాక్యం చూచాం, వారసత్వాన్ని చూచాం, వాగ్దానం చూచాం, వాగ్దాన కాలాన్ని చూచాం, వాగ్దాన దేశాన్ని గురించి మనకు తెలియాలి. మనం చూస్తే 2వ దినవృత్తాంతములు 33:4 2వ దినవృత్తాంతములు 33:4 తన నామం ఎన్నటెన్నటికి ఉండుటకు ఆయన కోరుకున్న పట్టణము యెరూషలేము అని చూస్తూ ఉన్నాం. అలాగనే మనం చూస్తే కీర్తన 87:3 దేవుని పట్టణమా మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురని చూస్తున్నాం. మన దేశాన్ని మాతృదేశం అంటాం. ఇశ్రాయేల్ దేశాన్ని ఫాదర్ ల్యాండ్, తండ్రి దేశం. 3 సముద్రాలను ఇచ్చాడు దేవుడు. ఒకటి డెడ్ సీ, సొదొమ గొమొర్రా మునిగిపోయింది. ఈ డెడ్ సీ యెషయా గ్రంథం 60 లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడునని చూస్తున్నాం. 2 సీ ఆఫ్ గ్యాలిలీ, గలిలయ సముద్రం, 3 పేర్లు, గలిలయ, తిబెరయ, గిన్నెసరత్. ఈరోజు కూడా కుడివైపున వల వేస్తేనే చేపలు పడతాయి. మరి ఇశ్రాయేల్ దేశం అంతటికి సప్లై గలిలయ సముద్రపు నీరు, తీయగా ఉంటాయి. మరి ఈ సముద్రం మీద ప్రయాణం చేసేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. చాలా సమృద్ధి అయిన వాటర్ని దేవుడు అక్కడ ఇచ్చివేసినట్టు చూస్తున్నాం. ఈ సముద్రం మీద ప్రభు చెప్పారు చేపతో, పేతురు నేను పట్టుకుంటాకు వస్తాడు. గాలం వేసినప్పుడు పాపం డబ్బులు లేవు, షెకెల్ ఇచ్చిరా అని. మనం రూపాయలు అంటాం. అలాగే గల్ఫ్ కంట్రీస్ వాళ్ళైతే దేనరమ్స్ అంటారు. ఇశ్రాయేల్ దేశంలో డబ్బుని షెకెల్స్ అని పిలుస్తారు. పేతురు వెళ్ళి గాలం వేసినప్పుడు చేప షెకెల్ తీసుకొస్తుంది. అందుకే పీటర్ ఫిష్ అని ఇస్తారు, కాల్చిన చేప. దాన్ని ఇలా చాకుతో గీరు చూస్తే పేతురు గారు ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఓ ప్రక్క 4 వ్రేళ్ళు, ఒక పక్క బొటన వ్రేళ్ళు. ఈ ఫింగర్ ప్రింట్స్ గుర్తించడానికి పీటర్ ఫిష్ అనేది ఇస్తారు. ఇశ్రాయేల్ దేశానికి 4 పర్వతాలు ఉన్నాయి. తూర్పున హిమాలయ పర్వతాలను మన దేశాన్ని చెప్తాం కదా,
తూర్పున యోర్ధాను పర్వతాలు, పడమర కర్మేలు పర్వతాలు, ఉత్తరాన లెబనోను పర్వతాలు, దక్షిణాన ఇశ్రాయేలు పర్వతాలు. అందుకే 125వ కీర్తనలో యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యము ఆయన తన ప్రజల చుట్టూ ఉండును అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు అన్నారు 20వ అధ్యాయము 5-6 వచనాల్లో, సకల దేశములకు ఆభరణము ఇశ్రాయేలు దేశము. దానియేలు అంటూ ఉన్నాడు, దానియేలు గ్రంథం 11:41లో ఆనంద దేశము అని. 106వ కీర్తన 24వ వచనంలో, 106వ కీర్తన 24లో వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాటను నమ్మకపోయిరి అనే మాట చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వాగ్దాన దేశము, యాకోబు ప్రార్థించినప్పుడు యోసేపు బతికున్నాడు, ఐగుప్తు దేశాన్ని ఏళ్తున్నాడు అన్నప్పుడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళు, నేను నీతో వస్తా, తిరిగి 4వ తరములో నేను మళ్ళీ తీసుకొస్తా అంటే, కీర్తన 80లో చూస్తున్నాం, ఇశ్రాయేలును కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవై ఉన్నవాడా ప్రకాశించు. మరి జోర్డాన్ దేశం అంటే మోయాబు దేశం. ఈ మోయాబులో నుండి ఎర్ర సముద్రం నుండి వెళ్ళు వచ్చిన దారి ఈరోజు కూడా కింగ్స్ వే అంటారు, అంటే పితామహులు నడిచిన దారి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 6 లక్షల కాల్బలం నడిచిన దారి. అందుకే బస్సులో అందరిని ఖాళీ చేసి, ఏ దేశం బస్సు అయినా, అమెరికా వాళ్ళు వచ్చిన బస్సు ఎక్కాలి కదా అక్కడ. ఆ కింగ్స్ వే నడిచేటప్పుడు ఎంత సంతోషం వస్తుందో చెప్పలేం. అలాగని ఇక్కడ మనం చూస్తే ప్రభు ఒక చక్కని మర్మాన్ని మనకు తెలియచేస్తున్నారు. వాగ్దాన దేశము వీరు స్వతంత్రించుకోవాలి అంటే జ్ఞానులు వచ్చినప్పుడు శాస్త్రులు చదివారు. యోధాదేశ బెత్లెహేమ, మత్తయి సువార్త 2:5 వచనంలో, యోధా ప్రధానులలో నువ్వెంత మాత్రము అల్పమైన దానివి కాదు, ఇశ్రాయేలీయులు రాజు నీలో నుండి వస్తాడు. ఇంకొక రహస్యం ఏంటంటే, కీర్తన 2:6లో సియోనులో లేక నా పరిశుద్ధ పట్టణమైన సియోనులో నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. 2017లో అమెరికా అధ్యక్షుడిగా రొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. ఆయన మాట్లాడిన మాట, పదవీ స్వీకారం చేసేటప్పుడు యెరూషలేమును నేను రాజధానిగా చేస్తాను అన్నారు. టెల్ అవీవ్ నుండి కాన్సులేట్ను మార్చి యెరూషలేమును రాజధానిగా చేశారు. 70వ వారం పూర్తయింది. ఒక చిన్న మాట, 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది. 1948 మే నెల 14న ఇశ్రాయేలీలకు స్వతంత్రం వచ్చింది. ప్రతి 70 సంవత్సరాలకి ఒక నెరవేర్పు ఉంటుంది. సొలొమోను దేవాలయం కట్టి 70 సంవత్సరాలు అయినాక అవిధేయత వచ్చింది. భార్యల మాట విని బలిపీఠాలు కట్టినందుకు నెబుకద్నెజరుని పంపించి దేవాలయాన్ని పడగొట్టించారు. తర్వాత ఎజ్రా, నెహెమ్యాలు కట్టారు. 70 సంవత్సరాలు అయ్యేటప్పటికి టైటస్, తీతు చక్రవర్తి పడగొట్టారు. మళ్ళీ 70 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది. 70వ సంవత్సరం పూర్తయ్యేటప్పటికి ట్రంప్ వచ్చాడు. ఇశ్రాయేలు లేకపోతే నేను యెరూషలేముని రాజధానిగా చేస్తున్నాను అని మాట్లాడారు. మన కళ్ళ ముందు గుర్తులు జరుగుతూ ఉన్నా ఏం తెలియనట్టుంటున్నామేమో మనం. బైబిల్ నెరవేరుతుంది. అందుకే 40 మంది బైబిల్ రాసిన 7 అంశాల మీద బైబిల్ పూర్తి చేయబడింది. 1 ప్రవచనము, 2 జన్మ, 3 సిలువ, 4 పునరుద్ధానం, 5 ఆరోహణం, 6 తిరిగి వచ్చుట, 7 నిత్యరాజ్య పాలన. లోకంలో ఎవరు వాక్యం చెప్పినా 7 అంశాల మీదే ఉంటుంది.
ప్రవచనాలు నెరవేరుతున్నాయి. దేవుడే మానవుడిగా జన్మించాడు. మనం అందరం ప్రభువులో జన్మించాలని నికోదేముతో ఒకడు క్రొత్తగా జన్మించాలి. మనం పాడుకుంటాం, ఆనది వాక్య మాయి నరరూపు నమస్కరింపరాండి 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 ఉత్సాహముతో. వాగ్దానం చూచాం, వాగ్దాన కాలాన్ని చూచాం, వందనాన్ని చూచాం, వాక్యం చూచాం, మరి వారసత్వాన్ని చూచాం, వాగ్దాన దేశాన్ని చూచాం. చివరిగా 7వదిగా వాహనము. కీర్తన 45:4 నీతిని సత్యమును నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. అప్పుడు గాడిద ప్రయాణమే, మరి మేఘమే ఒక వాహనముగా మారనై ఉన్నది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే మనం చూస్తే, మరి నేను టర్కీ వెళ్ళినప్పుడు చిన్న సంఘటన జరిగింది. వర్షం పడుతుందని ఆ స్ఫుర్ణకి ఫెర్గంకి వెళ్ళటానికి ఒక గొడుగు కొనుక్కున్నాను, 2000 పెట్టా. అంటే అక్కడ యూరోస్ అంటారు. పెద్ద గొడుగు కొనుక్కున్నాం. 7 సంఘాలు ఈ గొడుగు చేసుకొని తిరిగి వచ్చాం. తీరా పిల్లలేమో జర్మనీ వెళ్ళాలి, నేను ఇండియాకి రిటర్న్ అవ్వాలి. సూట్ కేసులు వెళ్ళిపోయినాయి, గొడుగు తీసుకెళ్తానికి వీల్లేదన్నారు. అంటే చిన్నదైతే సూట్ కేసులో పెట్టవచ్చు, ఇదే పెద్ద గొడుగు, ఇంత పెద్ద కాడ ఉంది. ఒక పోటు పొడిస్తే ఫ్లైట్ పడిపోద్ది, గొడుగు తీసుకెళ్ళటానికి వీల్లేదని టర్కీలోనే చెప్పారు. మా పిల్లలు అన్నారు, అక్కడ పడేయమ్మా, లేనిపోయింది మనకెందుకు అంటే, ఉండరా బాబు, 7 సంఘాలు ఈ గొడుగు వేసుకొని వాక్యం చెప్పా, గొడుగు లేకుండా వెళ్ళాలని నా మనసు రావట్లేదు. సరే మీరు జర్మనీ వెళ్ళిపోండి, నేను ఇండియాకి తీసుకెళ్తాను. స్కామ్ చేసేటప్పుడు మరి గొడుగు నా చేతిలో ఉండకూడదు, ప్రార్థన చేసుకున్నా, ప్రభు ఈ గొడుగు ఇలా కనపడకుండా చేయనైనా అని అనుకున్నాను. దాన్ని పట్టించుకోలేదు వాళ్ళు. నేను వేరే ఎయిర్పోర్ట్లోంచి రావాలి. సరే బాంబేకి 9 గంటల ప్రయాణం చేయాలి నేను ఇస్తాంబుల్ నుంచి. నా కాళ్ళ దగ్గర ఇట్లా పడుకోబెట్టుకున్నాను. ఇక ప్రార్థన వేసా, ఈ గొడుగు కనపడకుండా చేయనైనా, ఇండియా తీసుకెళ్ళాలి, వీళ్ళు ఏమనకుండా ఇదే గోల. బాంబే వచ్చిన తర్వాత గొడుగు ఇట్ట పట్టుకొని వస్తుంటే 4 పోలీసులు వచ్చారు, సెక్యూరిటీ వచ్చింది. దాని మీద టర్కీ ఎఫ్ఎస్ అని ఉంది. మీరు దీన్ని ఎందుకు తెస్తున్నారు, గొడుగు ఫ్లైట్లో తేకూడదని మీకు తెలియదా అన్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోయేటట్టు చేయను, మళ్ళీ ప్రార్థన అర్జెంటుగా. సరే తీసుకెళ్ళొద్దని సెక్యూరిటీ వాళ్ళు తీసేసుకున్నారు. మరి నేను బాంబే నుంచి హైదరాబాద్కి వచ్చేయాలి. సరే ప్రార్థన చేసుకున్నా, ఏసయ్య 9 గంటలు మోసుకొని వచ్చా, వాళ్ళేం పట్టుకొని పోయారు. కానీ పెదవి దాటి మాటకు బయటికి రాకమునిపే నీ ఆలోచన నేను ఎరుగుదని అంటున్నారు కదా. ఆ గొడుగు సెక్యూరిటీ తీసుకున్నారు. ఏసయ్య నువ్వు తెచ్చివా అని ప్రార్థన చేసుకున్నాను. వాస్తవం చెప్తున్నానమ్మా. సరే నేను ఇండియాకి హైదరాబాద్కి వచ్చేసాను. నా లగేజీ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద కలెక్ట్ చేసుకుంటాకి వెళ్ళాను. ఒక అతను వచ్చి, పైలట్ మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నారు. అంటే టర్కీ ఎయిర్వేస్కి వచ్చాను నేను. మరి వెళ్ళాను, మళ్ళీ ఏం కేసు వచ్చిందో అని చెప్పి వెళ్ళాను. అప్పుడు ఆ పైలట్ వస్తూ గొడుగు నా చేతిలో పెట్టారు. అంటే నేను తీసుకొస్తే అది కేసు అవుతుంది. హృదయ రహస్యాలు ఎరిగిన తండ్రి. కీర్తన 20:4 ఒక మాట ఉంది, నీ కోరిక నెరవేర్చి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. 6వ వచనంలో ఒక మాట ఉంది, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఎంత సంతోషం! ఈ సూట్ కేసు తెచ్చుకున్నందుకు సంతోషం కాదు, కానీ నాయన నేను కోల్పోయాను అనుకున్నది తిరిగి నాకు ఇచ్చావు. అలాగే నశించిన దాన్ని వెతికి రక్షించటానికి తండ్రి తన ప్రియ కుమారుని లోకంలోనికి పంపారు. ఈ మాట నమ్మతగినది, యోగ్యమైనది అని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రభు కాలంలో వాహనము కంచరగాడిద. అలాగనే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనంలో
ఆయన తెల్లని గుర్రాన్ని కొస్తున్నట్టు మనం చూస్తున్నాం. మచ్చలేని పెయ్య దొరికింది గనక వాళ్ళు బలిస్తే మౌంట్ మోరియా 34 ఎకరాలు వీళ్ళదవుతుంది. వాళ్ళు బలిచ్చే టైంకి శత్రువులు అటాక్ చేశారు. ఏ టైంలో ఏం జరుగుద్దో మనకు తెలియదు. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకున్నారు. కాబట్టి సంపూర్ణంగా ప్రభు మీద మనం ఆధారపడాలి. కీర్తన 2:12లో కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. కాబట్టి ప్రభు ఒక కుమారుడిగా, ఒక రక్షకుడిగా, ఒక రాజుగా ఈ లోకానికి వచ్చారు. ఈ మాసములో మనల్ని తల్లులుగా చేసి మన చేతిలో ఒక చిన్ని కుమారుడుగా ప్రభు వస్తూ ఉన్నారు. అందుకే దైవజనుడు రాసిన పాటలో ముద్దు పెట్టుకొనుడి ఉయ్యాలో, ముచ్చట తీరంగా ఉయ్యాలో. అలాగనే ముద్దు పెట్టుకుంటానికి అందుబాటులో ఆయన ఉన్నారు. కాబట్టి లేకపోతే ప్రవచనము అలా రాయరు. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. కాబట్టి ప్రభుని మన తొట్టి అని చూచాం. 1 పత్రము, 2 సత్రము, 3 సూత్రము, 4 నేత్రము, 5 గాత్రము, 6 గోత్రము, 7 క్షేత్రము. హృదయాన్ని ఒక క్షేత్రంగా మలుచుకొని హృదయం అనే తొట్టెల్లో ఉండుమని మొరపెట్టుకో అని పాడుకుంటున్నటువంటి మనము, ప్రభువా నా హృదయంలోకి నువ్వురా, నిన్నెత్తుకొని నేను పండగ చేయాలి అని మనం ఎప్పుడైతే ఆశపడతామో మన ఆశను తండ్రి తీర్చివారై ఉన్నారు. బెత్లెహేములో పశువుల తొట్టి మీద 14 కోణాలు వెండి స్టార్ ఉంటుంది అని చెప్పే కదా. యెహోవా నీ మాటలు వెండి ఎంత పవిత్రములు. మరి ఆ తొట్లో ఇలా చేయబెట్టి చింత లేదిక యేసు పుట్టాననే పాట అక్కడ పాడుతుంటే భలే దుఃఖం వస్తుంది. నిజంగా నువ్వు వచ్చావు కదా, మా చింత యావత్తు నీ మీద వేసుకుంటాకొచ్చావు. ఆంధ్రప్రదేశ్తో కీర్తనల పుస్తకంలో 104 పాటలో వినరేయో నరులారా, సౌదూర్ పురుషోత్తం గారు ప్రభు జన్మ చరిత్ర నుండి శిలువ చరిత్ర వరకు ఆ పాటలో రాసినట్టు చూస్తున్నాం. ప్రకటన 1:6లో మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమా ప్రభావము యుగయుగములు కలుగునుగాక ఆమెనని చూస్తున్నాం. ఒక రాజుగారికి లేక ఒక కుమారుడు పుట్టాట. అందరికి ఆహ్వానం పంపారట. రాకుమారుడిని మీరు ఎత్తుకోవాలి అంటే ఒక విందు ఏర్పాటు చేశాను రండి అని. ఒక బంగారపు ఉయ్యాల్లో ఒక రత్నాల కిరీటం చేయించి అందరికి ఆహ్వానం వచ్చినప్పుడు రాణిగారు ఆ ఉయ్యాల పైన ఒక పట్టు వస్త్రం కప్పారట. పిల్లడికి అస్సలు దిష్టి తగలకూడదు అని. వచ్చిన వారందరూ బహుమానాలు తెచ్చి అక్కడ ఇక్కడ పెడితే ఏం బాగుంటుంది, ఈ బంగారపు ఉయ్యాల్లోనే పెట్టాలి మనం బహుమానాలని. అందరు తెచ్చిన బహుమానాలు ఈ పట్టు వస్త్రం మీదే పెట్టారట. మంచి విందు జరిగింది. బహుమతి ప్రదానం జరిగిపోయింది. ఎవరిని బట్టి ఈ విందు, ఎవరిని బట్టి ఈ బహుమానాలు, ఈ అన్నిటి కారకుడైనా ఆ పసి బాలుణ్ణి చూడాలి అని రాజులందరూ ఆశించినప్పుడు ఎతకటం ప్రారంభించారట రాకుమారుణ్ణి. ఎక్కడా కనపడలేదు. అప్పుడు రాణిగారి గుర్తొచ్చిందట. ఈ బంగారపు ఉయ్యాల్లో పడుకోబెట్టి పట్టు వస్త్రాన్ని కప్పాను అని. ఈ బహుమతులన్నీ తీసి పట్టు వస్త్రం పైకి తీస్తే బాబు చనిపోయి ఉన్నాడట. నేటి దినాన ఆర్భాటాలు చేస్తూ జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడవే అని వాక్యంలో మనం చూస్తున్నాం. మన ఆత్మీయ స్థితి మృతి చెందిందేమో, కానీ మృతి చెందిన మనలందరినీ బ్రతికించడానికి యేసు ప్రభు నరావతారిగా లోకానికి వచ్చాడు. తన విలువైన ప్రాణాన్ని మనందరి కొరకిస్తూ ఆపగించు తండ్రి నీకు
ఆత్మనంచును గొప్ప యార్భాటంబు చేసి కూలిపోతివా ఆహా మహాత్మ శరణ్య విమోచకం ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా ఆహా మహాత్మ శరణ్య విమోచక. చెట్టు ద్వారా మొదటి ఆదాము దూరం అయిపోయాడు. కడపటి ఆదాము చెట్టునే సిలువుగా చేసుకొని తన ప్రాణాన్ని పెట్టారు. చెట్టు చిగురించిందంటానికి క్రిస్మస్ ట్రీని మనం డెకరేట్ చేస్తూ ఉన్నాం. దేవుడు ఆత్మయున్నారు గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆయన్ని మన అంతరంగములో ప్రతిష్ఠించుకొని క్రిస్మస్ అనగా వెలుగు, క్రిస్మస్ అనగా ఆరాధన, క్రిస్మస్ అనగా త్యాగము, క్రిస్మస్ అనగా ఐక్యత, క్రిస్మస్ అనగా ఫలింపు, క్రిస్మస్ అనగా సమాధానము. కాబట్టి అట్టి సమాధానముతో ప్రభుని హత్తుకొని ఆనంద క్రిస్మస్ చేయగలిగిన స్థాయిని ఆయన బిడ్డలమైన మనకు తండ్రి ముమ్మరముగా దయచేయును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి ప్రేమతో ఆహ్వానించిన ప్రభుదాసు గారి మనవడు మార్తా ప్రబోధన మరి అమ్మగారికి, వారి కుమారునికి, కుమార్తెకి, సంఘ పెద్దలకి, శాలేమయ్య గారు కుమారుడు పిన్ని పాస్టర్ గారికి, నీ పేరేంటి ఆయన, మహిమరాజు అయ్య గారికి ఎక్కువసేపు చలిలో కూర్చోబెట్టానేమో, దయతో మన్నించండి. మీ అందరికీ నా వందన మరణాతలు తెలియచేసిన. ఒకసారి ఇక్కడ మీటింగ్కి వస్తుంటే ఒక యాక్సిడెంట్ అయింది నాకు. మరి అప్పుడు అనురాగ్ గారి కారులో వస్తున్నాను నేను. ఇక్కడ దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంది. ఆ టైంలో జానయ్య గారు మాట్లాడుతున్నారు. ఇక మానేసేయమన్నారు నన్ను. అమ్మో లేదు లేదు, భక్తులు ఉన్న ఊరది, నేను వెళ్ళాలి అని ఆ బ్లడ్ ఇట్లా తుడుచుకొని వచ్చేసాను. మరి అప్పుడు మా అమ్మాయి జ్యోతిగాడు ఒక మాట ఉంది, అక్క ఎట్ట వచ్చావంటే, నువ్వు సిటీ పాదిరమ్మని నేను సిటీ పాదిరమ్మని అవుతానని. అంటే ఆ పిల్ల పెళ్ళి ఇంక అప్పటికి అవ్వలేదు. నాకెందుకో అలా అనిపిస్తుందని ఆ బ్లడ్తో ఇట్లా హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకొని వాక్య పరిచర్య చేయటం జరిగింది. నేను వచ్చేటప్పుడు శాలేమయ్య గారు కుమారు చెప్తున్నారు, ఆంటీ మీరు వచ్చినప్పుడు అక్కడ స్టేజ్ మీద మాట్లాడారు అని. అప్పుడు కొంచెం ఓపిక ఉంది. అయినా మరి బిడ్డ ఎంత పెద్ద స్టేజ్ వేసాడు ఎక్కలేని వాళ్ళ కోసం, కూర్చొని వాక్యం చెప్పాను, ఏమనుకోకండి. మరి ఈరోజు తండ్రిని కోల్పోయిన దినమైన ఘనమైన మీటింగ్ పెట్టారు. ఇంకోటి ఏదో చెప్పారు, ఏదో స్థలమో ఏదో చెప్పారు, స్థలమో ఏదో ఇచ్చిన రోజు అని కూడా ఏదో చెప్పినట్టు. ఇదే రోజు చర్చి యానివర్సరీ దినము చక్కటి మీటింగ్ని మరి మన ప్రభు ఈ ప్రబోధ బాబు ద్వారా మనకి ఏర్పాటు చేశారు గనక మరి బాబుకి అందరు చప్పట్లు కొట్టండి. మరి పరిశుద్ధులైన వారు పరలోకంలో ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ మనవడు, కొడుకు వీళ్ళందరూ భూమి మీద ఘనమైన పనులు చేసే స్థితినిచ్చి సంఘ సరిహద్దుల్ని ఎబ్బేజు సరిహద్దుల వలె దేవుడు విశాలపరిచి వాడుకొన్ను గాక. ఆమేన్. మంచి బోధకుడు అయిన తండ్రి, నీ మాటలు వెండి అంత పవిత్రములు. నక్షత్రం నడిపించింది, ఇక్కడున్న వారందరినీ నక్షత్రాలుగా మార్చివేయండి. దూతలు నీ మాటలు పొలములో వినిపించారు. సంఘములో నీ మాటల్ని సాక్ష్యాలుగా చెప్పే దూతలుగా నీ బిడ్డలు చేయండి. మంద కాపర్లు దర్శించారు, అనేక ఆత్మల్ని మీరు ఈ రాత్రి దర్శించండి. జ్ఞానులు సమర్పించారు,
దైవ జ్ఞానముతో మా జీవితాల్ని మీకు సమర్పించే స్థితినివ్వండి. సుమియోను స్తుతించాడు, మా చేతుల్లోనికి మిమ్మల్ని తీసుకొని స్తుతించే స్థితినివ్వండి. అలాగునే మరియ ఆనందించింది, ఈ ఆనంద క్రిస్మస్లో ఆనందం ఇవ్వండి. అదే టైంలో పనుయేలు కుమార్తె హన్నా కొనియాడుచు యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో మాట్లాడారు. చర్చి యానివర్సరీ రోజు శాంతిరాజు గారు మీ సముఖముకు వచ్చిన రోజు, ఆనంద క్రిస్మస్ జరుగుతున్న ఈ దినాన బిడ్డలకి మీరే కాపరిగా ఇమ్మానుయేలుగా ఉండి సమస్త కార్యక్రమాన్ని జరిగించి సంఘ పెద్దల్ని సంఘ బిడ్డల్ని విశ్వాసులను విశ్వాస వీరులుగా తీర్చిదిద్దమని బెత్లెహేము బాలుడుగా మా మధ్యకు వచ్చి వేసిన యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి.